ఓకే. నేను అడగడమే, ఏంటి పంచాయతీ చేస్తామన్నారు కదా, ఏమైంది, నేను సంపన్న వాళ్ళ ఇంట్లో ఉన్నానంటే, నేను మాట్లాడతాలే అమ్మ వెళ్ళిపో అని అన్నాడు. అయితే నేను ఆల్రెడీ ఆయన నాకు కాల్ చేశాడు కదా, నేను ఒకసారి ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతాయి అని ఇంట్లో ఉన్నాను అంటే, చెప్పేసి వెళ్ళిపో, మేము ఎలా అయినా తెలుస్తాము, ఎల్లుండి టైం ఇచ్చాడు, రేపొద్దు అన్నాడు. రేపు వస్తానంటే రేపొద్దు నాకు కుదరదు, నేను ఇప్పుడు చాలా టైం పడుతుంది ఇంటికి రావడానికి, నువ్వు వెళ్ళిపోమ్మా ఎల్లుండిరా. మరి మీ అన్న ఎక్కడ ఉంటున్నాడు అంటే, ఇట్లా ఖమ్మంలో ఉంటున్నాడు, మరి వస్తాడా అది ఇది అని అడిగాడు. చూద్దాము అవన్నీ తర్వాత ఆలోచిద్దాము, నేనైతే ఎల్లుండి వస్తాను. కొద్దిగా ఇలా రవికాంత్ కంప్లైంట్ ఇచ్చాడు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడని గోపాల్కి చెప్పాను, ఆయన చెప్తా అన్నాడు సప్పన్నకి. నేను చెప్తుంటే సరే అమ్మా ఇవన్నీ ఎల్లుండి చూద్దాం అన్నాడు అనుకుంటా. శబ్దాలు బాగా వస్తున్నాయి. సరే అయితే నేను చెప్తాను చూడు. ఎందుకంటే క్లారిటీగా చెప్పాను గోపాల్కి, చెప్తా అన్నాడు. ఓకే, వెరీ గుడ్. కంప్లైంట్ ఇచ్చాడు, ఇది ఎక్కడికో పోతుంది, తెగదు, మూడి పడదు, చాలా టైం అవుతుంది, మీరు పెద్దవాళ్ళు పంచాయతీ తీర్చేస్తే తొందరగా అయిపోతుంది కదా, ఆయన ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయి ఉంది, చాలా లాస్ లో ఉన్నారు, అది ఇది అని చెప్పాను. ఓకే, వెరీ గుడ్. అయితే నేను బోస్కి పొద్దున ఫోన్ చేసి ఐడియా చెప్పాను.